చంద్రశేఖర్ కండవల్లి సాక్షి పేపర్ పెట్టడానికి రెచ్చగొట్టిన వ్యక్తులు ఎవరు, ఎలాంటి పరిస్థితుల్లో సాక్షి పేపర్ను పెట్టాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీడియాకు రాజకీయాలకు ఉన్న సన్నిహిత సంబంధం అత్యంత సహజమైనది. రాజకీయ వార్తలే మీడియాలో కనీసం సగం ఉంటాయి. ఆ విధంగా రెండింటికి మధ్య విడదీయరాని బంధం ఎప్పటికీ ఉంటుంది. అయితే ఆ సంబంధం వృత్తిపరంగా మాత్రమే ఉంటుందనో, వాటి మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉంటుందనో అనుకోవడమే అమాయకత్వం అవుతుంది. ఆదర్శవంతమైన సమాజంలో అది ఊహించుకోవచ్చునే తప్ప ఆచరణలో అది కుదరకదేనే వ్యవహారం కాదు. విలువల పతనంలో మీడియా మినహాయింపేమీ కాదు. మీడియాని నియంత్రించాలని రాజకీయ పార్టీలు, నాయకులు కోరుకుంటూనే ఉంటారు. కాకపోతే ఒక్కొక్కరు ఎంచుకునే పద్ధతి భిన్నంగా ఉంటుంది. అవతలి వాళ్ళను ఎలా తమ దారిలోకి తెచ్చుకోవాలో ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ఒకప్పుడు పాత్రికేయులను గౌరవించేవారు, రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించేవారు. కానీ ఆ తరువాత కాలంలో అసలు విషయం గ్రహించారు. ఆ గౌరవం ఇవ్వాల్సింది పత్రికా సంస్థల యజమానులకని రాజకీయ నాయకులు అర్థం చేసుకున్నారు. ఆ మాటకొస్తే పత్రికా సంస్థల యజమానులే ఆ విషయం అర్థమయ్యేటట్లు చేశారు. ఒకప్పుడు శివలేఖ శంకర్ ప్రసాద్, నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యులయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆంధ్రజ్యోతి అధిపతి కేఎల్ఎన్ ప్రసాద్ గారు కూడా రాజ్యసభ సభ్యత్వం దక్కింది. దక్కన్ క్రానికల్ యజమాని త్రివక్రపు చంద్రశేఖర్ రెడ్డి రాజ్యసభ సభ్యులయ్యారు. ఆయన చనిపోతే ఆ పత్రికా యాజమాన్యానికి వారసుడైన వెంకటరామరెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆ తరువాత కాలంలో వార్తాపత్రికా అధిపతి గిరీష్ సంఘి కూడా రాజ్యసభ సభ్యుడయ్యారు. రాజకీయాలకు, మీడియాకు తీవ్రంగా ప్రభావితం చేయగలిగే పరిస్థితిని రాజకీయ పార్టీలు ఎంతగా వాడుకున్నాయో మీడియా సంస్థలు అంతే స్థాయిలో వాడుకోవటం కనిపిస్తోంది. చివరికి పలానా పార్టీకి ఓటేయండి అని నేరుగా పిలుపునిచ్చే స్థాయికి రావడం కూడా చూసాం. 1983 జనవరి 5న ఈనాడులో రామోజీరావు తన సంతకంతో ప్రచురించిన ఎడిటోరియల్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ ను ఓడించాలని, తెలుగుదేశాన్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆయన. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఎక్కువుందా, తెలుగుదేశం అనుకూలత ఎక్కువుందా అనే చర్చ కంటే రాజకీయాల్లోకి మీడియా మితిమీరిన జోక్యానికి, గెలుపుకు ప్రభావితం చేయాలన్న తపనకు ఇది పరాకాష్ట. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా ఈనాడు ధోరణి అదే విధంగా కొనసాగింది. పార్టీకి సాయం చేయడంతో పాటు అధికార పార్టీ ద్వారా లబ్ధి పొందడానికి సారా ఉద్యమాన్ని ప్రోత్సహించింది. ఒక పత్రిక ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికే నిషేధం విధించేదాకా ఉద్యమాన్ని బాసటగా నిలిచి కొంతకాలానికి నిషేధం ఎత్తివేసినప్పుడు గొంతిక పెగలకపోవడం చాలా మంది గ్రహించారు. కానీ అప్పుడు దాదాపుగా పత్రికా రంగంలో గుప్తాధిపత్యం సాగుతోంది. ఆనాడు ఈనాడు చెప్పిందే మాటగా చెల్లుబాటు అయ్యింది. ఈ మధ్య నిషేధం అమలు కుట్రను బయటపెడుతూ రాసిన ఒక పత్రికా సంపాదకుడి మీద ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసి ఆయన పెట్టిన శీర్షిక అభ్యంతరకరంగా ఉందంటూ నానాయాగి చేయటం అందరికీ కాకపోయినా మీడియాలో ఉన్న వాళ్లకు తెలుసు. కొన్ని పత్రికలు తెలుగుదేశాన్ని సమర్థించడం అనేది సైద్ధాంతికంగా జరిగిందనే మాట నిజం కాదనడానికి వైస్రాయ్ ఘటన ఒక ఉదాహరణ. వాస్తవంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తారుమారు చేసి చెప్పడం ద్వారా ఎమ్మెల్యేలను, ప్రజలను తప్పుదారి పట్టించారు. ఒక పత్రిక అయితే 17 మంది ఎమ్మెల్యేలు వైస్రాయ్లో చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారని రాసి ముద్రణ కూడా మొదలయ్యాక ఆపేసింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వచ్చి ఆ ఎడిటర్ తో మంత్రాలు జరిపిన మీదట ఒక్కసారిగా సంఖ్యను 10 రెట్లు పెంచి రాసి పునర్ముద్రించిన పత్రులను మాత్రమే బయటికి పంపింది. అప్పటికే ప్రింట్ అయినటువంటి 2500 కాపీలు తగలబెట్టింది. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించడం వరకు ఎలా ఉన్నా ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ఈనాడు, ఆంధ్రజ్యోతి అనుసరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. పనిగట్టుకున్న ఆ రెండు పత్రికలు తనకు వ్యతిరేకంగా రాస్తున్నాయన్న వైఎస్ఆర్ మాటల్ని పూర్తిగా సమర్థించాల్సిన పని లేదు. కానీ నిజంగా నిజాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ పత్రికలు రాస్తున్న దాంట్లో తప్పేమీ లేదనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పత్రికా స్వేచ్ఛ కోణంలో మాట్లాడుతున్నారు. వైఎస్ పట్ల వ్యతిరేకతతో మాట్లాడుతున్నారా అనేది ఒక ప్రశ్న. అదే సమయంలో ఆ పత్రికలు రాయటం తప్పనే వాళ్ళు కూడా పత్రికా ధర్మాన్ని విస్మరించారని తప్పుపడుతున్నారు. వైఎస్ పట్ల ప్రేమతో మాట్లాడుతున్నారా అనేది కూడా ప్రత్యేకంగా పరిశీలించాల్సిందే. మరి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు ఆ పత్రికలు చదవటం మానేశారంటే లేదనే సమాధానం వస్తుంది. ఆ రెండు పత్రికలు
వృత్తి ధర్మాన్ని పాటించడం లేదని బలంగా అనిపించడం వల్లనే తాము ఒక పత్రిక పెడుతున్నామని వైఎస్ స్వయంగా ప్రకటించారు. లోపాలు ఎత్తి చూపడానికి బదులు కక్ష కట్టినట్టు రాస్తున్నారనేది ఆ రెండు పత్రికల మీద ఆయన ప్రధాన అభియోగం. అయితే ఆయన పత్రిక ఎలా ఉండబోతుంది అన్నప్పుడు ఆయన ది హిందూ తమకు ఆదర్శమన్నారు. వృత్తి విలువలకు కట్టుబడే జర్నలిజం ఉంటుందని ప్రకటించారు. అన్నట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొద్ది నెలల పాటు పులివెందుల నుంచి విశాలాంధ్రకు వార్తలు రాసి పంపేవారట కూడా. మొత్తానికి తాము పెట్టబోయే పత్రిక కనీసం రెండు పత్రికల తరహాలో ఉండబోదని మాత్రం చెప్పినట్టయింది. కానీ పత్రిక రాకముందే విమర్శలు మొదలయ్యాయి. ఇక గమనించాల్సిన విషయం ఏమిటంటే, మూతబడ్డ ఆంధ్రజ్యోతి మళ్లీ రావటం ఒక చారిత్రక అవసరంగా అభివర్ణించిన సాక్షి విషయంలో మాత్రం అది చారిత్రక అవసరం అంటే ఒప్పుకోకపోవటం. ఆ సమయంలో సాక్షి తన అవసరాన్ని, తన విజయాన్ని ఇలా చాటుకుంది. మార్కెట్లో ఒకే పత్రిక దాదాపు 70 నుంచి 80% సర్క్యులేషన్లు సొంతం చేసుకొని అరాచకంగా రెచ్చిపోతున్న ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు తావులేని ఆ అరాచక ధోరణిని బద్దలుగొట్టాలన్న ఆలోచన ఎవరికీ రానేలేదు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి మరియు మీడియాకు మధ్య ఉన్న అగాధాన్ని గమనించబట్టే ఆంధ్రప్రదేశ్లో మరో పెద్ద పత్రికకు అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆయన అంచనాలకు అనుగుణంగానే అటు సర్క్యులేషన్ పరంగా, ఇటు లీడర్షిప్ పరంగా సాక్షి ఒక తిరుగులేని ఆరంభాన్ని నమోదు చేసుకుంది. సాక్షి మొదలయ్యేదాకా జరిగిన చర్చ వేరు, అది మార్కెట్లోకి వచ్చిన తరువాత జరిగిన చర్చ వేరు. భిన్నంగా ఉంటుందని ఎదురు చూసిన పత్రిక ధర తక్కువ, రంగులు ఎక్కువ అని మాత్రమే నిరూపించుకుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదట్లో చాలా మంది ఆ పత్రికలో ఫ్యామిలీ సప్లిమెంట్ నచ్చిందని చెప్పటం, సర్క్యులేషన్ పెరగడానికి అది దోహదం చేసి ఉండవచ్చుననే తప్ప అసలు లక్ష్యానికి అది గండి కొట్టిందన్న విమర్శలు వచ్చాయి. పైగా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇది కూడా భిన్నమేమీ కాదని అభిప్రాయం కలిగించడం ద్వారా పాఠకులలో కొంత నిరాశ మిగిల్చింది. సర్క్యులేషన్ అంకెలు ఈనాడుకు దగ్గరగా వచ్చినా మొత్తంగా చూస్తే మిగిలిన పత్రికల సర్క్యులేషన్ను తీవ్రంగా దెబ్బతీసిన దాఖలాలు లేకపోవడం కూడా గమనార్హం. ఒక విధంగా చూస్తే ఈ పత్రికను అదనంగా తీసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపారు. కేవలం తక్కువ ధర ఉండడమే కారణమని సాక్షి వ్యతిరేకులు తీర్మానించి ఉండవచ్చు, కానీ మరొక కోణం తెలుసుకోవాలన్న ఉత్సాహమే పాఠకులను ఇలా అదనపు పత్రిక చందా కట్టేటట్టు చేసింది. పైగా రంగుల్లో ఎక్కువ పేజీలు ఉండడం వల్ల చిత్తుకు అమ్మిన 3వ వంతు ధర వస్తున్న అభిప్రాయం కూడా కారణమని ఒప్పుకోక తప్పదు. అయితే ఈనాడు రాతల మీద సాక్షి ఎదురుదాడి పెద్ద ఎత్తున కొనసాగుతూ వచ్చింది. వివరణల రూపంలో ఇచ్చిన సాక్షి చాలా పరుషంగానే సమాధానం ఇచ్చింది. సాక్షి సర్క్యులేషన్ పరంగా, పాఠకుల సంఖ్య పరంగా సాధించిన విజయాలు జగన్మోహన్ రెడ్డికి నానాటికి పెరుగుతున్న ప్రజాదరణ దానికి ఎక్కడ ఎంతగా మంట పెడుతున్నాయో అర్థమవుతుంది. ఈ రోజుకు సాక్షి ₹2.50కే మార్కెట్లో లభిస్తుంది. ఈనాడు పాఠకుడికి కంటే సాక్షి పాఠకుడు చెల్లించే నెల బిల్లు తక్కువ. ఏ పేజీలో ఏ సమాచారం వస్తుందో తెలియని ఈనాడుది, అదిగాక మొత్తంగా రంగుల పేజీల్లో రావటం అనే సాక్షి సృష్టించిన విప్లవంతో రామోజీ బ్లాక్ అండ్ వైట్ సామ్రాజ్యం బద్దలైంది. సాక్షి ముందు నడుస్తుంటే చేతులు కట్టుకుని మరీ రామోజీ వెనక వస్తున్నారు. ఇప్పుడు మొదటి పేజీలో న్యూస్ రీల్ ఇవ్వటం నుంచి వార్తా కథనాన్ని సంక్షిప్తంగా పాయింట్ల వారీగా ప్రజెంటేషన్ చేయడం వరకు సాక్షి ఈనాడుకు మార్గదర్శి. రామోజీ ఇప్పుడు సాక్షి చూడకపోతే తెల్లవారటం లేదు, చూసిన తర్వాత రాత్రి నిద్రపట్టడం లేదని తన పత్రికలో సాక్షిపై పలవరింపు ద్వారా ఆయనే వ్యక్తం చేసుకుంటున్నారు. ఇలా పరస్పరం విమర్శించుకుంటూ పోయే కొద్దీ ఏ ఒక్క పత్రిక చెప్పే మాటలను గట్టిగా నమ్మటానికి పాఠకులు ఇష్టపడడం లేదు. అంటే పత్రికల విశ్వసనీయత దెబ్బతిన్నది. ఇది అన్ని పత్రికలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయమే తప్ప ఆ రెండు పత్రికలకు సాక్షికు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. కక్ష కట్టినట్టు రాస్తున్న పత్రికలకు పోటీగా వచ్చిన సాక్షి నిజంగా దాని లక్ష్యానికి అనుగుణంగా నడుచుకున్నాం అన్నది ప్రశ్న. ఈ సమాచారాన్ని యువకిరణం అనే పుస్తకం ద్వారా సేకరించడమైంది. రచయితలు బుర్రా విజయశేఖర్ గారు, ఏఎస్ఎన్ మూర్తి గారికి మా యొక్క కృతజ్ఞతలు. వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వచ్చే వారం మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తున్నాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మరొకండి.